రాష్ట్రంలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సిమెంట్ పరిశ్రమను ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనాయి? ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రావాలి. రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం. మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. సార్ నిన్నైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది. మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. అందుకే ఈనాడు పండుగ పూట ఇంటి వాళ్ళు పెట్టే, తల్లిదండ్రులు పెట్టేది, సొంత సోదరుడు పెట్టే చీర మనం సారెగా చూస్తాం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి. వాళ్ళు వచ్చి అడిగితే కాదు, మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి. మీ సోదరుడు, మీ అన్న, మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించుండు, పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి. ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే, మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకో గొర్రెలకో దాపు కట్టేది. ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర, పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి, ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి. అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్ళకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా